స్వస్థత కావాలంటే, మన బ్రతుకు మారాలంటే హల్లెలూయా. రక్షణ మనకు ఒక వ్యక్తి లోకంలోకి వచ్చారు ప్రియులారా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు అన్నీ ఉన్నాయి. పరలోకాన్ని వదిలి ఆయన భూలోకానికి ఎందుకు వచ్చారు అంటే, ఇదిగో నేను నీకు ఉన్నాను అని అభయం ఇవ్వడానికి, తన ప్రేమను మనకు పంచడానికి ఆయన లోకానికి వచ్చారు. నిజమే కదా ప్రియులారా. ఎంతో మంది కనీసం కూడా ప్రేమ నోచగలిగిన స్థితిలో, ఎంతో మంది బలహీనతలలో పలకరించలేని వారు కూడా ఎంతో మంది బాధపడుతూ ఉంటున్నారు. నిజమే. మనిషి బాధ నుంచి బయటికి రావాలంటే మనిషికి కావాల్సింది ప్రేమ కావాలి. మనుషుల ప్రేమలు వేరు, దేవుని ప్రేమ వేరు. మనుషుల ప్రేమకు దేవుని ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది ప్రియులారా. మనుషుల ప్రేమలు అన్ని ఉంటే మనతో ఉంటాయి. ఏమి లేకపోతే ఆ మనుషులు మనతో మాట్లాడరు, మన దగ్గర ఎవ్వరు ఉండరు. కానీ ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా యేసయ్య మనతో ఉండి మనల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నారు. ఈ రోజు నిన్ను ప్రేమించడానికే యేసు ప్రభువారు మమ్మల్ని ఇక్కడ పంపి మీ అందరికీ కూడా క్షేమములు. వెంటనే వాడిని మనం నమస్కారం పెట్టుకుంటాం. అంటే ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడని అర్థం. అయితే ఒక ప్రశ్న, దేవుడు మన మనసులో ఉంటేనే మనకి ఎందుకు ఇలాంటి శోకం, దుఃఖం, సమస్యలు, అనారోగ్యం, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని ప్రతి మనిషికి కూడా ఒక సందేహం ఖచ్చితంగా రావాల్సి ఉంది. నిజమే. దేవుడు వాక్యంలో చెప్పినట్లుగా ఖచ్చితంగా ప్రతి మనిషి అనేక లేఖనాలు, శాస్త్రాలు చెప్తున్నట్లుగా దేవుని పోలికలోనే చేయబడ్డాడు, దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. అయితే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఏంటి పోలిక అంటే, ఎవరు దేవుడు అంటే ఒక్కసారి గమనిస్తే దేవుడు ప్రేమగా ఉన్నాడు. ఆయన అంటే ప్రతి మనిషిలో కూడా క్రీస్తు